కెరీర్లో 75వ చిత్రం అంటే అదో మైల్ స్టోన్. అలాంటి స్టార్ హీరో ఉండటం ఏ ఇండస్ట్రీకైనా బలం. ప్రస్తుతం టాలీవుడ్ అలాంటి సెలబ్రేషన్స్ కు రెడీ అవుతోంది. మాస్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు తన కెరీర్లో డైమండ్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అయితే ఇదే స్పీడ్లో కంబ్యాక్ కూడా ఇస్తే బాగుంటుందని ఇండస్ట్రీ చాలా నమ్మకాలే పెట్టుకుంది. చూస్తూనే మాస్ రాజా రవితేజ తన కెరీర్ లో 75వ చిత్రం చేసేశాడు. ఆ మూవీనే అక్టోబర్ 31న రిలీజ్ కూడా అవుతోంది. కొత్త దర్శకుడు భాను డైరెక్ట్ చేశాడు. శ్రీలీల హీరోయిన్. తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవితేజది మొత్తం 35 ఏళ్ల ఫిల్మ్ కెరీర్. సింధూరంతో హీరో అయ్యాడు. ఈడియట్ తో స్టార్ అయ్యాడు. ఆ తర్వాత మాస్ మహారాజుగా ఫేమ్ తెచ్చుకున్నాడు. 75 సినిమాల ప్రస్థానంలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన వైనం కనిపిస్తుంది. కొత్త తరం కథానాయకులకు స్ఫూర్తిని అందిస్తుంది. అయితే మాస్ రాజా ఫెయిల్యూర్స్ ఇండస్ట్రీని కలవరపెడుతున్నాయి. 70వ చిత్రం వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టాడు. అంతకు ముందు మూవీ ధమాకా సూపర్ హిట్. అంటే రవితేజ నటించిన గత 4 చిత్రాలు పెద్దగా విజయాన్ని అందుకోలేదు. మరి 75వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న మాస్ రాజాతో కంబ్యాక్ ఇస్తాడా అని టోటల్ ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఆ విషయం అక్టోబర్ 31న తెలుస్తుంది. అక్టోబర్ నెలాఖరుకు మాస్ జాతర రిలీజ్ అయిపోతే సంక్రాంతికి మళ్లీ కొత్త సినిమాను రిలీజ్ చేస్తాడు రవితేజ. కిషోర్ తిరుమల మేకింగ్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ, బింబిసార మేకర్ వశిష్ఠలతో కూడా మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి.